నెక్స్ట్ ఐడియల్స్ అనే కాన్సెప్ట్ అన్నమాట. సెకండ్ యూనిట్ రింగ్ థియరీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో ఈ కాన్సెప్ట్లో ఒక 5 థియరమ్స్ ఉంటాయి, తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయి నన్ను. ఓకేనా, ఇప్పుడైతే థియరమ్స్ చూద్దాం. ఫస్ట్ థియరమ్ చెప్తాను మీకు. ఓకేనా, ద ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 ఐడియల్స్ ఆఫ్ ఏ రింగ్ ఆర్ ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ ఆర్. ఓకే, మనకి ఇచ్చింది మనకు అర్థమైంది. చూద్దాం. ద గివెన్ 2 ఐడియల్స్ ఆర్ రింగ్. ఇక్కడ ఏమి ఇచ్చాడో అదే రాశాను. ఓకేనా, నెక్స్ట్ లెట్ I1 అండ్ I2 ఆర్ 2 ఐడియల్స్ ఆఫ్ ఏ రింగ్ ఆర్. ఇది కూడా ఇక్కడ ఉన్నది, కాకపోతే 2 ఐడియల్స్ అన్నాడు కదా, ఆ వాటిలో నేను రెండింటికి I1 ఒకటి I2 ఒకటి అని ఎలిమెంట్స్ తీసుకున్నాను, అంతేనా, ఇంకా అంతకుమించి ఏమీ కాదు. నెక్స్ట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ I1 ఈజ్ ఇంటర్సెక్షన్ టు I2 ఈజ్ అన్ ఐడియల్ ఆఫ్ R. ఓకే, అయిపోయింది. స్టెప్ 1 చాలా ఈజీగా ఉంటుంది, 3 స్టెప్స్ ఉంటాయి నాన్న. చాలా 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 ఈజీ క్వశ్చన్. చూద్దాం. I1 ఇంటర్సెక్షన్ I2 ఈజ్ నాన్ ఎంప్టీ. అంటే ఏంటంటే I1 I2 అనేది ఖాళీగా ఉన్న సెట్లు కాదు, అందులో ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని నేను తీసుకుంటున్నాను, అంతే. సిన్స్ I1 అండ్ I2 ఆర్ ఐడియల్స్ ఆఫ్ R, ఇక్కడ ఉన్న పాయింట్ ఇక్కడ రాశాను, అంతే. ఎలిమెంట్స్ ఏమున్నాయండి అందులో అంటే జీరో అనేది ఒక ఎలిమెంటే కదా, సో అందుకని నేను 0 తీసుకున్నాను. మీకు కావాలంటే 2 తీసుకో, 3 తీసుకో, 1000 తీసుకో, ఎంతైనా తీసుకో. నేను 0 తీసుకున్నాను, సింపుల్. 0 బిలాంగ్స్ టు I1, 0 బిలాంగ్స్ టు I2. ఓకే, ఇప్పుడు I1 యూనియన్ ఆఫ్ I2 అని రాసుకొచ్చానన్నా, ఈజీగా రాసుకోవచ్చు కదా, ఎందుకు రాసుకోకూడదు. స్టెప్ 2 క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్ చేయడం చాలా ఈజీ. అది A, B బిలాంగ్స్ టు. ఇప్పుడు 2 ఎలిమెంట్స్ నేను A, B అని అయితే తీసుకున్నాను. ఓకేనా, A, B బిలాంగ్స్ టు I1 ఇంటర్సెక్షన్ ఆఫ్ I2, దెన్ A, బిలాంగ్స్ టు I1 అండ్ A, బిలాంగ్స్ టు I2. సింపుల్. A, B అని 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను, ఆ 2 కూడా I1లోనూ ఉంటాయి, I2లో కూడా ఉంటాయి అని అయితే నేను చెప్తున్నాను, అంతే. నెక్స్ట్ సిన్స్ I1 అండ్ I2 ఆర్ ఐడియల్స్. మళ్ళీ ఈ పాయింట్ ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ మనకు తెలిసిందే, సిన్స్ I1 I2 ఆర్ ఐడియల్స్, అదే రాశాను. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మైనస్ తీసుకోవాలి ఖచ్చితంగా. A - B బిలాంగ్స్ టు I1 అనుకుంటాం, అండ్ A - B బిలాంగ్స్ టు I2 అనుకుంటాం. ఓకే, హెన్స్ A - B అనేది రెండింటికి కామన్గా ఉంది కాబట్టి కామన్ తీసేద్దాం, రెండిట్లో సేమ్ ఎలిమెంట్ కదా ఇంకా. సో A - B బిలాంగ్స్ టు I1 యూనియన్ ఆఫ్ I2, ఇది సబ్సెట్ ఆఫ్ I2, సేమ్ ఉంది కాబట్టి సేమ్ నాన్న. ఓకేనా, స్టెప్ 3 లాస్ట్ స్టెప్. ఇప్పుడు ఏం తీసుకుంటానంటే R అనే ఒక ఎలిమెంట్ రింగ్లో ఉంది అని తీసుకుంటాను. ఓకేనా, లెట్ R బిలాంగ్స్ టు R అండ్ A బిలాంగ్స్ టు A అనే ఎలిమెంట్ కూడా ఉంటుంది కాబట్టి I1 I2లో ఉంది. సో దెన్ A బిలాంగ్స్ టు I1 అండ్ A బిలాంగ్స్ టు I2 అని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా, A బిలాంగ్స్ టు I1 అండ్ A బిలాంగ్స్ టు I2. సో I1 I2 ఆర్ ఐడియల్స్, మళ్ళీ అదే సేమ్ పాయింట్. ఇప్పుడు చూద్దాం. R ఇంటూ A ఎంతనా, RA బిలాంగ్స్ టు I1. సో ఇంకోటి ఉంది, ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని AR అని కూడా రాసుకోవచ్చు కదా నాన్న, రివర్స్లో రాసుకోవచ్చు కదా. ఎగ్జాంపుల్గా ABని B అని రాసిన ఒకటే కదా నాన్న, ఇది కూడా అంతే. RA బిలాంగ్స్ టు I1 అన్నప్పుడు AR బిలాంగ్స్ టు కూడా I1 అవుతుంది. ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ RA బిలాంగ్స్ టు I2 అయినప్పుడు AR బిలాంగ్స్ టు కూడా I2 అవుతుందిరా బాబు. నెక్స్ట్ RA బిలాంగ్స్ టు I1 ఇంటర్సెక్షన్ ఆఫ్ I2 అండ్ AR బిలాంగ్స్ టు I1 ఇంటర్సెక్షన్ ఆఫ్ I2, సేమ్ అంతే. సిన్స్ I1 అండ్ I2 ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్, ఇది అలాగో మనకు తెలుసు. క్లోజ్డ్ అండర్ మనం దేంతో మల్టిప్లై చేసాం నాన్న, ఇక్కడైతే మనం మల్టిప్లికేషన్ చేసాం, కానీ ఇక్కడ మనం సబ్ట్రాక్షన్ చేసాం. సో స్టెప్ 2లో సో అదే రాశాను, మైనస్ మల్టిప్లికేషన్ బై ఎలిమెంట్స్ ఆఫ్ R, అంతేనా. ఇంకైతే మనకి ఇంకే ప్రాబ్లం అవసరం లేదు. ఓకేనా, చాలా ఈజీ క్వశ్చన్, ఒకసారి అయితే చూసుకోండి, ఎక్కడ మిస్ చేయొద్దు. ఒకవేళ మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా తప్పుగా ఉన్నా లేదంటే మీకు అర్థం కాకపోతే నాకైతే కామెంట్స్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.